హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు శనగపప్పుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు తర్వాత కుక్కర్లోకి ఈ పప్పుని తీసుకొని ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. 4-5 విజిల్ల తర్వాత చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఈ ఉడికిన పప్పును వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి ఈ 1/2 కేజీ బెల్లం అయితే పట్టిందండి. దీనిని ఇలా తురుముకొని ఈ ఉడికిన పప్పులో ఈ బెల్లాన్ని వేసుకోవాలి. ఈ రెండిటిని ఇలా కలుపుకోవాలి. ఈ బొబ్బట్లు చేయడం చాలా సింపుల్ అండి. నేను చెప్పిన మెథడ్లో కనుక చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, బెల్లం వేయడం వల్ల ఇది కొంచెం పల్చగా అవుతుంది కదా. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం పిండినైతే ఇలా చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాల పాటు ఒక ప్లేట్ పెట్టేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు కొంచెం దగ్గర పడుతుంది కదా. మంటని హై టు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఇట్లా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులను ఇలా దంచుకొని వేసుకోవాలి. యాలకులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగంత నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడే కానీ స్వీట్లలోకి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఇలా గరిటెతోనే తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని చల్లార్చుకోవాలండి. ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేస్తూ మధ్యలో పిండితో ఇలా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా అంతా ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న చపాతీ లెక్క చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేస్తూ ఈ చపాతీని వేయాలి. ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగంత నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి ఎంత యూజ్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. ఇలా 2 వైపులు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులో నెయ్యిని అప్లై చేస్తూ కాల్చుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూడండి, చక్కగా మన బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.